హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 3, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్, అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను నేను, కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని గణాంకాలు ఏవైతే మనం వార్తల్లో చూస్తామో వాటిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్. అంటే ఎప్పుడు గణాంకాలు మారుతూ ఉంటాయి. అలా మారుతున్న గణాంకాలను మనం కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని కీవర్డ్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్రేడ్, కామర్స్, ఇలాంటి పదాలు కనుక మీకు ఒక టాపిక్లో కనబడినట్లయితే అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే పీయూష్ గోయల్ గారు. గుర్తుపెట్టుకోండి, మనం టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి అయినా, రాష్ట్రం గురించి అయినా, దేశం గురించి అయినా చూస్తే బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను, ఓకేనా? సో వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అఫీషియల్ స్టాట్స్ దేనికి సంబంధించి, భారత సముద్ర ఆహార ఎగుమతులకు సంబంధించి, సో మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. సింపుల్గా మన ఇండియా అనేది పెనిన్సులా, మూడు వైపులా కూడా సముద్రమే సరిహద్దుగా ఉంది. మరి మన భారతదేశానికి కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి, యూటీస్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని భారతదేశానికి? 9. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఇక తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? 4. అండమాన్, లక్షద్వీప్, పుదుచ్చేరి, దయూ దామన్, దాద్రా నగర్ హవేలీ. గుర్తుపెట్టుకోండి. మరి తీరరేఖ అని ఇంతగా చెప్తున్నాను ఎందుకంటే ఆయా ప్రాంతంలో నివసించే ప్రజల జీవనాధారము మత్స్యరంగము. మన మత్స్య ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎగుమతి చేస్తున్నాము. ప్రాన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా, ఫిషరీస్ కానివ్వండి. మరి దానికి సంబంధించిన గణాంకాలు అనగానే మీకు ఏ సంస్థ గుర్తుకు రావాలి? కేరళ రాష్ట్రంలోని కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, ఎంపెడా, మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ప్రధాన కేంద్రం ఇక్కడ కొచ్చి, కేరళ. ఈ సంస్థ ఇప్పుడు ఈ గణాంకాలను విడుదల చేసింది. ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. నోడల్ మినిస్ట్రీ చూడాలి. మీకు అపెడా అనేది ఒకటి ఉంటుంది, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే సంస్థ, అది కూడా కామర్స్. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కీవర్డ్ చూడండి. మరి ఈ సంస్థకి సంబంధించి రీసెంట్గా కొత్త నియామకాన్ని చూసాం మనం, జవహర్ గారి నియామకం. వారు తన మాటలు చెప్పారు. ఏమని చెప్పారంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత సముద్ర ఆహార ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయంట. ఎక్స్పోర్ట్స్ రికార్డు స్థాయికి. ఆ గణాంకాలు ఏంటో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 73,890 కోట్ల రూపాయలు, 73,890 కోట్ల రూపాయల రికార్డు స్థాయి ఎగుమతులు. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో అత్యధికం సముద్ర ఆహార ఎగుమతుల రికార్డు నమోదైంది. ఎప్పుడంటే గడిచిన ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చ్ 31 వరకు రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్ గణాంకాలు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ని కూడా మీకు నేను లింక్ చేస్తాను. భారతదేశానికి సంబంధించి కంప్లీట్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. $863.11 బిలియన్. దాని గురించి మనం లాస్ట్ 15 డేస్ బ్యాక్ డిస్కస్ చేసాము. సో ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ ఎకానమీలో చాలా ప్రాధాన్యత ఉన్న అంశాలు, ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 19 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసింది. దాని వాల్యూ ఎంత అంటారు? సో వాల్యూ ఇక్కడ ఇంపార్టెంట్. 73,890 కోట్ల రూపాయలకు పైగానంట. ఇంత విలువైన, ఇంత క్వాంటిటీ ఉన్న ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేశాము. మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ,
నూతన చైర్పర్సన్ రీసెంట్గా మనం వార్తల వ్యక్తిగా చూసాము పి జవహర్ గారి గణాంకాల ప్రకారము పరిమాణం మరియు విలువ పరంగా ఇది దేశ చరిత్రలోనే అత్యధిక స్థాయి అంట. ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ ఇది మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో. అమెరికా మరియు చైనా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రధాన దిగుమతిదారులుగా కొనసాగుతున్నాయి. మరి మనం ఎగుమతి చేసుకుంటున్నాం ఈ ప్రోడక్ట్స్ని ఎవరు దిగుమతి చేసుకుంటున్నాం అంటే అమెరికా, చైనా. ఫ్రోజన్ ప్రాన్స్, మనకు ప్రాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రోజన్ చేస్తారు, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఫ్రోజన్ ప్రాన్స్ భారతదేశపు అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా నిలిచింది. ఓకేనా. ఫ్రోజన్ ప్రాన్స్ ఎగుమతుల ద్వారా 49,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించిందంట. ఫ్రోజన్ చేపలు రెండవ అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా నిలిచి 5,658 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని అందించినాయి. ఈ వృద్ధి ప్రపంచ సముద్ర ఆహార మార్కెట్లో భారతదేశ స్థానం బలపడుతున్నట్లు సూచిస్తోంది. ఇక సంస్థ గురించి చూసాం కదా, మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఆ సంస్థ 1972లో స్థాపన. కొచ్చి, కేరళ కేంద్రంగా పనిచేస్తోంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. లక్ష్యం ఏంటి? సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహం కోసం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కన్సర్న్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు. ఎనఫ్. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూసుంటారు. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన రుద్రం 2 క్షిపణి ప్రత్యేకత ఏంటి, ఎవరు అభివృద్ధి చేశారు, ఈ పాయింట్ చూస్తే చాలు. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, డిఫెన్స్ రిలేటెడ్గా మీరు ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కారణం ఏంటంటే ప్రతిరోజు న్యూస్ పేపర్లో 2 to 3 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే మనం ఐడెంటిఫై చేస్తున్నాము. వాటిని కరెంట్ అఫైర్స్లో డిఫెన్స్ రిలేటెడ్గా 6 సెగ్మెంట్స్గా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి, డిఫెన్స్ రిపోర్ట్స్ అని, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అని, డిఫెన్స్ ఎంఓయూస్ అని, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది అని, మరియు డిఫెన్స్ ప్రోడక్ట్స్ ప్రొడక్షన్కి సంబంధించి. ఇక్కడ మన భారతదేశంలో అభివృద్ధి చేసిన ఒక క్షిపణి మిసైల్. మరి ఈ మిసైల్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ క్షిపణి అభివృద్ధి చేసిన సంస్థ ఏంటంటే డిఆర్డీఓ. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డీఓ. 1958లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. డిఆర్డీఓ చైర్మన్గా మే మంత్ వరకు సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తించారు. తన స్థానంలో రీసెంట్గా నూతన చీఫ్ రావడం జరిగింది, అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తను ఎవరంటే రాజేష్ కుమార్ గారు. ఓకేనా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఆర్డీఓ వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రుద్రం 2 క్షిపణి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ శత్రు దేశాల యొక్క రాడార్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటిని నిర్వీర్యం చేసే సామర్థ్యం దీని సొంతము. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి రక్షణ రంగానికి సంబంధించి పరిశోధనలు, పరీక్షలు అనగానే మీకు ఏ ప్రాంతం గుర్తుకు రావాలి? ఒడిషా. ఉదాహరణకు స్పేస్కి సంబంధించి ఇస్రో చేసే పరిశోధన, రాకెట్ లాంచింగ్ అంటే మీకు డైరెక్ట్గా షార్ కేంద్రం శ్రీహరికోట గుర్తొస్తుంది. అదే డిఫెన్స్ రిలేటెడ్గా అంటే మాత్రం ఒడిషా, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, బాలాసోర్, చాందీపూర్ అని చెప్పేసి మనం తరచూ చూస్తాం కదా. సో ఒడిషా తీర ప్రాంతం వద్ద విజయవంతమైన పరీక్షలు. ఓకేనా. సో డిఆర్డీఓ అభివృద్ధి చేసిన రుద్రం 2 క్షిపణిని ఒడిషాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. అత్యంత క్లిష్టమైన మరియు కీలకమైన ప్రయోగ ప్రొఫైల్లో ఈ పరీక్ష నిర్వహించబడిందంట. రుద్రం 2 స్వదేశీయంగా అభివృద్ధి చేసిన వైమానిక భూమి యాంటీ రేడియేషన్ క్షిపణి, అంటే ఎయిర్ టు సర్ఫేస్ యాంటీ రేడియేషన్ మిసైల్. యాంటీ రేడియేషన్ శత్రు దేశాల రాడార్ వ్యవస్థను నిర్వహించేస్తుంది. ఇది శత్రు రాడార్ వ్యవస్థలు మరియు వైమానిక రక్షణ నెట్వర్క్లను ధ్వంసం చేయడానికి దీన్ని రూపొందించారు. భారత వైమానిక దళానికి ఇది కీలకమైన శక్తివర్ధకంగా భావిస్తున్నారు. వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మనకు 3 దళాలు ఉన్నాయి: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నావీ. ఇండియన్ ఆర్మీ ప్రస్తుత చీఫ్ లేదా ఎవరు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి అంటే ఉపేంద్ర ద్వివేది గారు, ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు. ఇండియన్ నేవీ రీసెంట్గా
నూతన నియామకాన్ని మనం చూసాము. కృష్ణ స్వామినాథన్ గారు ఇండియన్ నేవీ నూతన చీఫ్. ఎవరి స్థానంలో వచ్చారు? దినేష్ కే త్రిపాఠి గారి స్థానంలో. ఇక త్రివిధ దళాల సమన్వయాధికారి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారి స్థానంలో ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్య గారు రావడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని లింక్ చేసుకోండి, ఓకేనా? కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి, రైట్? ఇక ప్రస్తుతం వినియోగంలో ఉన్న రష్యా తయారీ చేసిన కెచ్ 31 క్షిపణుల స్థానంలో దీన్ని ప్రవేశపెడతారంట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రుద్రం 2 క్షిపణులను వేటి స్థానంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కమిషన్ చేస్తారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇస్తారంటే ఇప్పటికే సేవలు అందిస్తున్న కెచ్ 31 క్షిపణులను ఇవి భర్తీ చేస్తాయంట. ఇది ఇంపార్టెంట్ పాయింట్, స్టేట్మెంట్స్లో అడుగుతారు. రుద్రం 2 మ్యాక్ 5.5 వేగంతో ప్రయాణిస్తుంది అంట. ధ్వని వేగంతో పోలిస్తే అంటాం కదా, ఎస్, అంటే శబ్ద వేగం కంటే 5 రెట్లకు పైగా వేగంగా దూసుకెళ్తుంది. దీని దాడి పరిధి సుమారు 300 కిలోమీటర్లు అంట. శత్రు రాడార్ కేంద్రాలు, కమ్యూనికేషన్ నోడ్స్, వైమానిక రక్షణ వ్యవస్థలు మరియు క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ విజయవంతమైన పరీక్ష స్వదేశీ రక్షణ సాంకేతికతల అభివృద్ధిలో భారత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసిందంట. ఎనఫ్, ఓకేనా? రీసెంట్గా ఇటువంటి ప్రయోగాలు మనం చాలా చూసాము. అగ్నిఫై, MIRV సాంకేతికత, మిషన్ దివ్యాస్త్ర గతంలో చూసాము. రీసెంట్గా మే మంత్లో తారా వెపన్ సిస్టమ్ గురించి చూసాము. సూర్యాస్త్ర, వాయుయాస్త్ర, ఇటువంటి ప్రయోగాలు నిబే లిమిటెడ్ సంస్థ తయారు చేసింది అని. ఇవన్నీ లింక్ చేసుకోండి, రక్షణ రంగానికి సంబంధించిన ప్రయోగాలు. ఇక డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బేసిక్ పాయింట్స్ మీకు చెప్పాను ఆల్రెడీ. యాంటీ రేడియేషన్ మిసైల్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది యాంటీ రేడియేషన్ మిసైలే కదా రుద్రం 2. శత్రు రాడార్ ఉద్గారాలను గుర్తించి ధ్వంసం చేయడానికి రూపొందించిన క్షిపణి. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థల అణచివేతలో ఉపయోగించడం అనేది దీని యొక్క కీలక పాత్ర, ఓకేనా? రైట్. రక్షణ శాఖ మంత్రి ఎవరు ఉన్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. ఇక నెక్స్ట్ స్పేస్కి సంబంధించి ఒక నియామకాన్ని మనం చూసాము. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ఇస్రోకి ప్రస్తుతం చైర్మన్గా వి నారాయణన్ గారు ఉన్నారు. ఇస్రో పరిధిలోని లాంచ్ ప్యాడ్ షార్, మనం శ్రీహరికోట కేంద్రము అంటాం కదా, గతంలో నెల్లూరు జిల్లాలో ఉందని నేర్చుకునే వాళ్ళము. జిల్లాలో పునర్వ్యవస్థీకరణ తర్వాత తిరుపతి జిల్లా. సో తిరుపతి జిల్లాలో షార్ కేంద్రం ఏదైతే ఉంటుందో, షార్ నూతన డైరెక్టర్గా ముత్తు చెలియన్ గారు నియమితులు అవ్వడం జరిగింది. ఈరోజు మీరు న్యూస్ పేపర్లో అబ్జర్వ్ చేస్తుంటారు, ముత్తు చెలియన్ షార్ న్యూ డైరెక్టర్, ఓకేనా? షార్ అంటే ఏంటి? శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. షార్ శ్రీహరికోట కేంద్రం. సతీష్ ధావన్, ఓకేనా? సో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నూతన డైరెక్టర్గా ముత్తు చెలియన్ గారు నియమితులయ్యారు. ఆయన 2026 జూన్లో డైరెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు. ముత్తు చెలియన్ 1991 నుంచి షార్లో శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్నారు. ప్రయోగ వాహనాలు మరియు అంతరిక్ష మిషన్లకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారంట. ఆయన నియామకం భారత అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయనుందని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అండ్ ఇంకోటి ఏంటంటే, భారతదేశంలో రాకెట్ ప్రయోగము, లాంచ్ వెహికల్ ప్రయోగం అంటేనే మనకు షార్ కేంద్రం, గుర్తుపెట్టుకోండి. ఇక స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది PMO పరిధిలో పనిచేస్తుంది, రైట్? సో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము శ్రీహరికోట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్థాపన 1969 శ్రీహరికోట రేంజ్గా స్థాపించారు. పేరు మార్పు 2002లో సతీష్ ధావన్ గౌరవార్థం పేరిచ్చారు. భారతదేశపు ప్రధాన అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇది. ఇక నెక్స్ట్ లాంచ్ ప్యాడ్ అంటే మనము తమిళనాడులోని కులశేఖరపట్నం, తూత్తుకుడి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. లింక్ చేసుకోండి ఇవన్నీ కూడా. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 1969లో స్థాపన. ఈ బేసిక్ పాయింట్స్ అన్నీ మీకు చెప్పాను ఇందాకే. సతీష్ ధావన్ ఎవరు? ఇస్రో మాజీ చైర్పర్సన్. 1972 నుండి 84 వరకు భారత ఆధునిక అంతరిక్ష కార్యక్రమ రూపశిల్పిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పు ప్రొటెక్షన్కి సంబంధించి. యునెస్కో గుర్తింపు పొందిన ఒక ప్రాంతము ప్రొటెక్షన్ కోరుతోంది, సింపుల్గా సంరక్షణ. మనం అబ్జర్వ్ చేయండి, కొన్ని బయో రిజర్వ్స్ కానివ్వండి, కొన్ని నేషనల్ పార్క్స్ కానివ్వండి,
కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కానివ్వండి ఎంక్రోచ్మెంట్స్ జరగడము, అంటే అక్రమంగా ఆక్రమించుకోవడం, ఇటువంటి చూస్తూ ఉంటాము. అటువంటి అంశంతో తమిళనాడు కేరళ సరిహద్దు ప్రాంతంలో ఉన్న అగస్త్యమలై ఎకలాజికల్ ల్యాండ్స్కేప్ న్యూస్లో ఉంది. యునెస్కో గుర్తింపు ఉంది దీనికి. ఓకేనా, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ నెట్వర్క్ అనేది ఒకటి ఉంటుంది కదా, అందులో ఇప్పటి వరకు 13 గుర్తింపు పొందినాయి, అందులో ఒకటి ఇది. ఓకేనా. సో అగస్త్యమలై ఎక్కడ ఉంది అంటారు, 2 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. అగస్త్యమలై జీవవరణ ప్రాంతంలో ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ప్రత్యేకంగా ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తించాలి. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇవన్నీ లింక్ చేసుకోండి. 2026 మే 30న అగస్త్యమలై జీవవరణ ప్రాంతం మరియు బయోస్ఫియర్ రిజర్వ్లోని ఆక్రమణలు అనధికార నిర్మాణాల తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టుకు ప్రస్తుతం సీజేఐగా ఎవరున్నారు? జస్టిస్ సూర్యకాంత్ గారు, 53వ ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 1+37, రీసెంట్ అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోండి. అగస్త్యమలై జీవవరణ ప్రాంతం తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న జీవ వైవిధ్య సంపన్న ప్రాంతము. ఆక్రమణల తొలగింపుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను 1 నెలలోపు సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమ నిర్మాణాలను 6 నెలల్లోపు పూర్తిగా కూల్చివేయాలని ఆదేశించింది. ఆక్రమణలకు సహకరించిన లేదా అనుమతించిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. కేంద్ర సాధికార కమిటీ నివేదిక ప్రకారము శ్రీ విల్లిపుత్తూర్ మేఘమలై ప్రాంతంలో 4600 మందికి పైగా వ్యక్తులు సుమారు 5000 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించారంట, ఎంక్రోచ్ చేశారంట ఫారెస్ట్ ల్యాండ్ని. ఈ తీర్పు పశ్చిమ కనుమలోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థల సంరక్షణకు కీలకంగా భావించబడుతుంది. పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు విస్తరించి ఉంది అంటారు? 6 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం. 6 రాష్ట్రాలు ఏంటి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. కేంద్రపాలితం దయ్యూ దమన్, దాద్రా నగర్ హవేలీ. ఇక వెస్టర్న్ ఘాట్స్ యొక్క ప్రత్యేకత, యునెస్కో గుర్తింపు వరల్డ్ హెరిటేజ్ సైట్ 2012లో. వెస్టర్న్ ఘాట్స్ సంరక్షణ కోసం, ప్రొటెక్షన్ కోసము జీవితాంతం కూడా కృషి చేసిన ఒక వ్యక్తి మాధవ్ గాడ్గిల్ గారు మరణించడము, ఇవన్నీ మనం చూసాం రీసెంట్గా. అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ 2001 సంవత్సరంలో ఏర్పాటు, తమిళనాడు కేరళ సరిహద్దు ప్రాంతంలో. యునెస్కో ప్రపంచ బయోస్ఫియర్ రిజర్వ్ నెట్వర్క్లో చేర్పు ఏ సంవత్సరం అంటే 2016, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. ఓకేనా. భారతదేశంలోని 18 బయోస్ఫియర్ రిజర్వ్స్లో 13 గుర్తింపు పొందినాయి. పశ్చిమ కనుమల జీవవైవిధ్య హాట్స్పాట్లో భాగము. ఓకేనా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అటవీ, వన్యప్రాణి మరియు పర్యావరణ అంశాలు సుప్రీంకోర్టుకు సలహాలు అందించే సంస్థ. ఓకేనా. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఓకేనా, రైట్. యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ కార్యక్రమం కింద గుర్తింపు జీవ వైవిధ్య సంరక్షణ, స్థిరమైన అభివృద్ధి మరియు పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇక ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు, రైట్ టు బి ఫర్గాటెన్ లేదా రైట్ టు ఫర్గెట్ అనొచ్చు. రైట్ టు బి ఫర్గాటెన్ అనేది ప్రాథమిక హక్కు, జీవించే హక్కులో భాగము, గోప్యత హక్కులో భాగమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. మనకు జీవించే హక్కు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుండి 35 వరకు నేర్చుకుంటారు కదా, అందులో ఆర్టికల్ 21 జీవించే హక్కు. జీవించే హక్కులో గోప్యత కూడా వస్తుంది అని చెప్పేసి 2017 సంవత్సరంలో కేసు పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అందులో భాగం ఇప్పుడు రైట్ టు బి ఫర్గాటెన్ అంట. సో ఇక్కడ వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ హైకోర్టు రైట్ టు బి ఫర్గాటెన్, గతంలో రైట్ టు బి ఫర్గాటెన్ కాన్సెప్ట్ మీకు చాలాసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, డైరెక్టే చెప్తున్నాను. రైట్ టు బి ఫర్గాటెన్ను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఉన్న గోప్యత హక్కులో అంతర్భాగంగా గుర్తించింది ఢిల్లీ హైకోర్టు. వ్యక్తిగత గౌరవం, ప్రతిష్ట లేదా గోప్యతకు భంగం కలిగించే ఇక ప్రజా ప్రయోజనం లేని వ్యక్తిగత సమాచారాన్ని తొలగించుకునే లేదా అందుబాటును పరిమితం చేయించుకునే హక్కును రైట్ టు బి ఫర్గాటెన్ అంటారు. ఏం లేదు, పలానా సో కాల్డ్ ఎక్స్ అనే పర్సన్ సంబంధించిన తనకు నచ్చినటువంటి తనని ఏమంటాము అపహాస్యం చేసే
లేదా తన పరువుకి నష్టం కలిగించే వీడియోస్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఉన్నాయనుకోండి, వాటిని తొలగించుకునే అవకాశము, హక్కు. సింపుల్గా చెప్తున్నాను ఇక్కడ, ఓకేనా? ఇది సమాచార స్వీయ నిర్ణయాధికారం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ భావనకు అంతర్జాతీయ స్థాయిలో రైట్ టు బి ఫర్గాటన్ అనే కాన్సెప్ట్ మొదటి కేసు ఏది అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భావనకి రైట్ టు బి ఫర్గాటన్ అనే భావనకు అంతర్జాతీయ గుర్తింపు 2014లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన గూగుల్ స్పెయిన్ వర్సెస్ ఏఈపిడి తీర్పు ద్వారా లభించింది. రైట్ టు బి ఫర్గాటన్ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత వచ్చిన కేసు ఏది అంటారు? భారతదేశంలో కేసు పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017. ఏదైనా ఒక చట్టం గురించి కానీ ఒక కేసు గురించి కానీ చెప్పినప్పుడు కన్సర్న్ ఇయర్ని మీకు మెన్షన్ చేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. గోప్యత ప్రాథమిక హక్కుగా గుర్తించబడడంతో దీనికి పునాది ఏర్పడింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 వ్యక్తిగత సమాచార సవరణ, పూర్తి చేయడము, తొలగింపు వంటి అంశాలకు చట్టబద్ధ ఆధారాన్ని కల్పిస్తుందంట. న్యాయమూర్తి సచిన్ దత్తా వ్యక్తిగత గౌరవం మరియు ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు మధ్య సమతుల్యత కోసం మార్గదర్శకాలను నిర్దేశించారు. డైరెక్ట్గా చూడండి, ఓకేనా? సో ఈ రక్షణ, రైట్ టు బి ఫర్గాటన్ రక్షణ అనేది నేరారోపణల నుంచి విముక్తి పొందిన వ్యక్తులకి, వైవాహిక లేదా వ్యక్తిగత పౌర వివాదాల్లో పాల్గొన్న వారికి, కేసులో ప్రత్యక్ష పక్షం కాకపోయినా పేర్లు నమోదైన వ్యక్తులకు వర్తిస్తుంది. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచి తీర్పు న్యాయపరమైన అంశాలను మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోర్టు సూచించింది. 2021 సమాచార సాంకేతిక నియమాల ప్రకారము మధ్యవర్తి వేదికలు మరియు సెర్చ్ ఇంజన్లు ఇటువంటి ఆదేశాలు పాటించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఓకేనా? ఆర్టికల్ 21 గురించి చెప్పారు, జీవించే హక్కు. కేఎస్ పుట్టస్వామి తీర్పు. రైట్. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏ ఇయర్ అంటారు? 2023. వ్యక్తిగత సమాచార సేకరణ, వినియోగం మరియు రక్షణను నియంత్రిస్తుంది ఇది. సమాచార సాంకేతిక నియమాలు 2021 రూల్స్ ఇవి.